ఉప ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. వైకాపా నేత జగన్ పై నిప్పులు చెరిగారు. తెదేపా అధికారంలో ఉన్న కాలంలో సొంత పార్టీలో ఉన్న ఫ్యాక్షనిస్టులను సైతం వదిలిపెట్టలేదని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ తరతమ భేదాలు లేకుండా సొంత పార్టీలకు చెందిన ముఠా నాయకుల్ని సైతం అదుపు చేశామని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్నూలు జిల్లా ఎమిగనూరులో రోడ్ షో నిర్వహించారు. అధికారమే లక్ష్యంగా వైకాపా నేతలు హత్యా రాజకీయాలు చేసే నీచే స్థితికి దిగజారుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆ సాక్షి టీవీ చూస్తే ప్రతిరోజు నన్ను గురించి 4 పేజీలు రాస్తారు తమ్ముళ్ళు. ఆ పేపర్ పుట్టుకే ఒక అవినీతి పుట్టుక. తమ్ముళ్ళు, నేను మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం. 3 ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పాటు చేశాం. వీళ్ళు 5 ఏళ్లకే ఇన్ని తప్పుడు పనులు చేస్తే మేము అనుకుంటే డబ్బులు ఒక లెక్క. తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని కోరుతున్నాం. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇష్టానుసారంగా లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం విశ్వసనీయత అంటూ ప్రచారం చేస్తున్నారని జగన్ పై బాబు మండిపడ్డారు. రోడ్ షోలో భాగంగా తేరు బజార్లోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకున్న చంద్రబాబు 2 రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం చేరుకున్నారు. అనంతపురం రాయదుర్గంలో బాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారమే కాకుండా అసంతృప్తులను సైతం బాబు బుచ్చగించనున్నారు. అనంతపురం జిల్లాలోనూ కాంగ్రెస్ జగన్ హత్యా రాజకీయాలపైన చంద్రబాబు అదే వాడి కొనసాగించే అవకాశం ఉంది. పరిటాల రవితో పాటు 10ల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురైన విషయాన్ని ప్రస్తావించనున్నారు. చంద్రబాబు పర్యటనతో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరగనుందని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.